కడుపు మార్చుకోవడం ఉపవాసమా? గోని పట్ట కట్టుకోవడం ఉపవాసమా? బూడిద పోసుకోవడం ఉపవాసమా? ఆ ఉపవాసము నాకు అనుకూలమని మీరు అనుకుంటున్నారా? అది దేవుని దృష్టిలో అంగీకారమైన ఉపవాసం కాదు. నీ జీవితంలో ఆయన మార్గంలో నడవడానికి ఉపవాస ప్రార్థనలో ఉండాలి. ఆయనకి ఇష్టమైన రీతిలో నువ్వు జీవించడానికి ఉపవాస ప్రార్థనలో ఉండాలి. ఆయన్ని సంతోష పెట్టడానికి నువ్వు ఉపవాస ప్రార్థన ఉండాలి. మీరు ఎక్కడ బలహీనలై ఉన్నారో వాటి బంధకాల నుంచి విడుదల చేసుకోవడానికి ఉపవాస ప్రార్థనలో ఉండండి. కొంతమంది నోటి మాటలు ఉపవాసం ఉంటారు, ఇతరుల మీద కోపడుతూ ఉంటారు. మీ జీవితాల్లో మిమ్మల్ని మీరు క్రమపరుచుకోవాలా ఉపవాస ప్రార్థనలో? దుష్టుడు మాటికి మీకు అపవిత్రమైన చూపుల చేత మీరు కట్టబడి ఉన్నారా? నీచమైన కార్యముల చేత మీరు కట్టబడి ఉన్నారా? నీచమైన పద్ధతుల చేత మీరు కట్టబడి ఉన్నారా? దేవునికి అంగీకారం లేని జీవితాలు మీలో ఉన్నాయా? అంగీకారం లేనటువంటి పాపము చేత బంధించబడి ఉన్నారా? ఉపవాసం ఉండి దేవుని కృపను పొందుకొని అట్టి భయంకరమైన నీచమైనటువంటి బలహీనతల నుంచి, పాపము నుంచి విడుదల పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక.